ఎమర్జెన్సీకి సంబంధించిన ఇవన్నీ ఇప్పుడు అదేది మయసభ సినిమాలో అప్పుడు జరిగిన పరిణామాలు సంజయ్ గాంధీ చూసి కొంతమంది అదంతా తప్పుడు ప్రచారం అని తప్పుడు మాటలు చెప్తున్నారు. వాస్తవంగా అప్పుడు జరిగిన సంఘటనలో ఒకటి ఇదిగో ఈ ఫోటోకి సంబంధించినటువంటి అంశాన్ని ఇప్పుడు ఈ ఎక్స్పర్ట్లు కొంతమంది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అందులో కేఎస్ రాజు ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి రాజీవ్ గాంధీ పక్కన ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు అదిల్ షహర్యార్. ఇతను ఇందిరాగాంధీకి అత్యంత సన్నిహితుడు, మొహమ్మద్ యూనస్ కొడుకు. ఈ సాన్నిధ్యాన్ని పలు రకాలుగా అన్నారు. అది ఇప్పుడు అప్రస్తుతం. ఎమర్జెన్సీ రోజుల్లో సంజయ్ గాంధీ తర్వాత యూనస్ అంతటి పవర్ఫుల్ వ్యక్తి. ఎమర్జెన్సీ ముగిసింది, సంజయ్ దుర్మరణం పాలయ్యాడు. అదిల్ షహర్యార్ అమెరికాలో సెటిల్ అయ్యాడు. 30 ఆగస్టు 1981 ఫ్లోరిడా రాష్ట్రంలోని మియామిలో చీటింగ్ కేసులో అరెస్ట్ అయ్యాడు. అదిల్ పోలీస్ ఎంక్వైరీలో అతని డ్రగ్స్ వ్యాపారం బయటపడింది. 35 ఏళ్ళు శిక్ష పడింది. 1984లో ఇందిరాగాంధీ హత్య తర్వాత రాజీవ్ గాంధీ ప్రధాని అయ్యాడు. 84 డిసెంబర్ 2వ తేదీ రాత్రి భోపాల్లో అమెరికాకు చెందిన యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ గ్యాస్ లీక్ అయ్యి 15,000 మందికి పైగా మరణించారు. యూనియన్ కార్బైడ్ ప్లాంట్ యజమాని